బంగారుపాలెం. చూసారా ఇక్కడ? ఏంటండి ఇదంతా? సిట్టు విచారణలు, అరాచకాలు, డబ్బులు కుంభకోణాలు, పేరున లచ్చకోట్లు, ఇవన్నీ కరెక్టే. కానీ మనం రిలీజ్ చేసే వీడియోలో మనకి జనాలు రావట్లేదు. అట్టర్ ఫెయిల్ అయిన నెల్లూరు ట్రిప్ సక్సెస్ఫుల్గా పోలీసులు అమలు చేయగలిగారు. జైలు దగ్గరికి తిప్పి కొడితే 10 మంది 20 మంది రాలేదు. హెలీప్యాడ్ దగ్గర కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎంత ఉంది ఏంటబ్బా అని చూస్తే అది జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కాదు. మళ్ళీ వీరవిహరణం చేసుకుంటే ఈ ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోయి రెక్కల మీద ఎగురుతారు చూడండి. మళ్ళీ రెక్కలు ఇరిచేస్తే అమ్మో జగన్మోహన్ రెడ్డికి ప్రాణాపాయం ఉందని చెప్తారు. ఏం దిక్కుమాలిన పరిస్థితి అండి ఈరోజు జనాలు. అఫీషియల్గా వాళ్ళ పేజీల్లో కొన్ని ప్రధాన ఛానల్స్ అయితే నిస్సిగ్గుగా నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను, నిస్సిగ్గుగా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ విజువల్ తీసుకొచ్చి పదే జనాలు అడిగితే చూడండి పంపిన వంగిపోయి ఒర్లిపోయి ఇంత చేస్తుంటే నేను అనుకున్నాను అమ్మా ఏం ట్రిప్ ఇదని. తర్వాత రియలైజ్ అయ్యా నేను ఇది బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్. ఏం ఎడిటింగ్ చేస్తున్నారండి అసలు? ఎడిటర్స్కి శాలరీస్ ఇస్తున్నారా ఎవరన్నా ఇక్కడ చేసే వాళ్ళకి? ఏం ఎడిటింగ్ అండి ఇది? నాకు అర్థం కాదు. అసలు సరిగ్గా జీతాలు వస్తున్నాయా లేదా? నా బాధ వేరేది ఉంది ఇక్కడంతా. ఇలా జనాలు తీసుకొచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాకు జనాలు ఇలా తంతే వస్తారు అలా తంతే వస్తారని ప్రగల్భాలు బలికిన ఎవరైనా అతని పేరేంటండి? అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శ, కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ, ఇలా ఉంటాయి పరామర్శ యాత్రలు. యాక్చువల్గా చెప్పాలంటే నెల్లూరు పర్యటన పెద్ద తుస్సైంది.